హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను రవ్వ లడ్డూని చేస్తున్నానండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇది నేను పాలతో చేస్తున్నాను. చాలామంది పాకం బట్టి చేస్తారు, కానీ నేను పాలతో చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి తీసుకోవాలండి. తగినంత నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో రవ్వను వేసుకొని, ఉప్మా రవ్వను వేసుకొని వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. తర్వాత షుగర్ తీసుకోవాలి. నేను కేజీ రవ్వ తీసుకున్నానండి. కేజీ రవ్వకు 3/4 కేజీ షుగర్. ఆ షుగర్ని మనం మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఆ మిక్సీ పట్టేటప్పుడే ఇలాచీలను కూడా దాంట్లో వేసేస్తే సరిపోతుంది. అలా ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఈ రవ్వలో వేసి కలుపుకోవాలి. బాగా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని అది పాలు పోసి కలుపుకోవాలి. అలా పాలు పోసి కలుపుకొని మెత్తగా కలిసే వరకు అంతా మనం కలుపుతూనే ఉండాలి. అలా కలిసిన తర్వాత మనం లడ్డూని తయారు చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా పిల్లలు అడగగానే మనం 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి అలా రెడీ అయిపోయింది రవ్వ లడ్డు. డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా దాని మీద డెకరేషన్గా కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మన కాజు ఇట్లా ఉంటాయి, కానీ మా పిల్లలు అంత ఇష్టంగా తినారని చెప్పేసి నేను పెట్టలేదండి. చూడండి అలా రెడీ అయిపోయాయి రవ్వ లడ్డూలు. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.